సంధ్యా థియేటర్ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, అటు సెలబ్రిటీలు కానీ ఇటు సామాన్యులు కానీ. మనం హెచ్ఎంటీవీ స్క్రీన్పై చూస్తున్నాం, అల్లు అర్జున్ బయటకు వచ్చారు, అక్కడ ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ ఉన్నారు. ఇక బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. తన సతీమణితో మాట్లాడిన తర్వాత కారెక్కేందుకైతే అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అక్కడ చూస్తూ ఉన్నాం, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా చికటపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం తన సొంత వాహనంలోనే, పోలీస్ వాహనంలో కాకుండా తన సొంత వాహనంలోనే విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. ఇక మరికొద్ది క్షణాల్లోనే చికటపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ చేరుకుంటారు. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ కూడా ఆ కారులోనే వెళ్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం హెచ్ఎంటీవీ స్క్రీన్పై చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లయితే చేసింది. లీగల్ టీంతో సంప్రదింపుల అనంతరం అల్లు అర్జున్ తన నివాసం జూబ్లీ హిల్స్ నుండి చికటపల్లి పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతూ ఉన్నారు. కాసేపట్లో విచారణకు అల్లు అర్జున్ హాజరవ్వబోతున్నారు. అక్కడ పోలీసులు కూడా విచారణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.